నమస్తే అండి. వెల్కమ్ ది సాన్వి టాక్స్. ఈరోజు అయితే మన ఛానల్లో తోటకూర పప్పు అయితే చేయబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. అసలు నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అయితే చాలామంది మీది ఏం కర్రీ అంటే తోటకూర పప్పు, తోటకూర గోంగూర పప్పు అలా ఎలా అంటూ ఉంటారు కదా. ఒక ఆమె తోటకూర పప్పు అనేసిందనమాట. తోటకూర పప్పు ఎలా ఉంటుంది అని ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశానండి. అయితే తోటకూర పప్పు చూద్దాం. ఏంటంటే ఒక బౌల్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా అయితే అందులో ఆయిల్ అయితే మంచిగా పోసేసుకోవాలండి. ఆయిల్ అయితే మనకి ఎంత సరిపడ కావాలో అంత సరిపడ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అందులో మన పోపు ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు అంటే తోటకూర పప్పులో మెంతులు కొంచెం బాగుంటాయంట. కొంచెం అలా ట్రై చేశాను నేను కూడా ఈసారి. అయితే శనగపప్పు, తర్వాత తోటకూర పప్పు అనేది పిల్లలు కొంతమంది ఇష్టపడరు కదా. పప్పులో వేయడం వల్ల కూడా పిల్లలు ఇలాగా లంచ్ బాక్స్లో చాలా బాగా తింటారండి. మా పాప అయితే ఓకే పర్లేదు అనిపించింది. అయితే ఆయిల్లోనే ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చే వరకు వాటిని వేయించుతూనే ఉండాలి. మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే అందులో కొంచెం అల్లం కూడా వేసానండి. మీరు కూడా వేసుకోండి. తోటకూర చూడండి, నేను చాలా పెద్ద చిన్న ఆకులది అయితే తీసేసుకున్నాను. కొన్ని లేత ఆకులు అయితే ఇలా పైన ఇలానే చుంచి పెట్టేసుకున్నాను. అవేం కట్ చేయలేదు. మంచిగా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని కడిగేసి పెట్టుకున్నానండి. కాడలు కూడా సన్నగా ఉన్నవి కట్ చేసుకున్నాను. తోటకూర కూడా ఇప్పుడు పోపులో వేసేసుకోవాలి. పోపులో వేసుకొని తోటకూరను కూడా కొంచెం బ్రౌనిష్లో వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే అదంతా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోనే పసుపు వేసేసుకొని ఉంచాలి. మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం కలిపిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి. మూత వేసుకోవాలి. అయితే ఆ లోపు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పసుపు వేసుకోవాలని చెప్పా కదా, పసుపు వేసేసుకుందాం. చూడండి, మనము ఏ కర్రీలో అయినా పసుపు వేసేటప్పుడు దాన్ని మాత్రం ముందే కలపకూడదండి. కలిపితే ఏంటంటే ఉడకదు. కానీ తోటకూరలో మాత్రం పసుపు వేసి కలుపుకోవాలి. అది ఆకులకు పట్టి కొంచెం ఆకులు అనేవి తొందరగా ఉడుకుతాయి. అదే వేరే కర్రీస్లో పసుపు వేసి కలపకూడదు, అలా తొందరగా ఉడకదు కూర అనేది. ఇప్పుడైతే ఒక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఆ లోపైతే మనం ఏం చేద్దామంటే పెసరపప్పునైతే ఒక చిన్న టీ గ్లాస్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నానండి. కడుక్కొని ఆ గిన్నెనైతే అందులో మంచి నీరు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలు అయితే నానితే మనకి తోటకూర పప్పులో మనం మంచిగా ఉడుకుతుంది అన్నట్టు, లేకపోతే పలుకుగా ఉంటుంది. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అయితే 20 నిమిషాలు పప్పు నాట వేసుకొని ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దామండి. తోటకూర అయితే కొంచెం ఉడికినట్టు అయితే అయింది. దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఇందాకైతే మనం నానబెట్టుకున్నాం కదండి, పప్పునైతే ఇందులో వేసేసుకోవాలి. పప్పు ఇందులో వేసేసుకొని ఆ నీళ్ళు మాత్రం పప్పులో పోయకూడదు. ఎందుకంటే పప్పు అనేది బాగా నీళ్ళ లెక్క అవుతుంది, అది సాంబార్ అవుతుంది. మనకు అప్పుడు కూర తినబుద్ధి కాదు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం కలుపుకోవాలి. ఆ తోటకూరలో పప్పు వేసిన తర్వాత కూర మొత్తం ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత కలుపుకొని అందులోనే ఇందాక మనం పచ్చిమిర్చి వేసాం, కానీ కొంచెం లైట్గా అయితే కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసేసుకోవాలండి. అయితే ఈ కర్రీ నేను ఫస్ట్ టైం అండి చేయడం అనేది, కానీ చాలా బాగా టేస్ట్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తోటకూర పప్పు అంటే ఎట్లుంటుంది అనిపించేది నాకైతే. ఉప్పు, కారం, ధనియాల పౌడర్ 3 వేసేసుకొని కూర అయితే మంచిగా చక్కగా కలుపుకోవాలి. పప్పు అనేది మరి ఉడకకుండా మరి ఉడకనట్టు ఉంటేనే తోటకూర పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది.
అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక లోతుగా ఉండే ప్లేట్ అయితే తీసుకోవాలి. మూత ఇందాక పెట్టిన మూత తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం దాని మీద వాటర్ ఎసరు పోస్తాం అన్నట్టు, ఆ వాటర్ పైన ఉండే వాటర్ తోటి ఆ పప్పు అనేది ఉడుకుతుంది. చూడండి నేనైతే ఇలా ప్లేట్ పెట్టుకున్నాను, ఇందులోనే వాటర్ పోస్తున్నానండి. నేను వాటర్ పోసి ఉడకనిస్తున్నాను. లోపల వాటర్ పోస్తే ఏంటంటే అది సాంబార్ లెక్క అవుతుంది. మీద వాటర్ పోయించి వాటర్ తోటి లోపల ఉడుకుతుంటే ఆవిరితోటి పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. పప్పు కూడా ఎక్కువ ఉడకదు, పలుకు పలుకుగా ఉంటుంది. చూడండి మూత చేసి చూసాను, ఇంకొక 5-10 నిమిషాలు అయితే పప్పు అవుతుందండి. అయితే ఇంకొంచెం పప్పు ఉడకనట్టు అనిపించింది నాకు, అందుకనే మళ్ళీ ఒక 5-10 నిమిషాలు అయితే చూడండి ఇంకొంచెం ఉడకాలి. పప్పు ఉడకపోతే ఏంటంటే మనకి కడుపు కూడా నొప్పి వస్తుంది. మరీ అంతలాగా పలుకు పలుకు కాకుండా కొంచెం మెత్తగా. చూడండి కొంచెం ఆవిరి ఉంది, ఆవిరి అంతే వరకు ఉంచి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసాను. చూడండి ఇప్పుడైతే తోటకూర పప్పు కంప్లీట్ అయిపోయిందండి. చూడండి చాలా బాగా వచ్చింది, నాకు తెలిసి అయితే బాగానే వచ్చింది. ఇప్పుడు పప్పు చూస్తే మెత్తగా అయిపోయింది. అలా అవ్వాలండి, బాగా మెత్తగా అవ్వకూడదు, బాగా గట్టిగా ఉండకూడదు, మంచిగా మామూలుగా అవ్వాలి. అంతేనండి, తోటకూర పప్పు ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటారు. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.